అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సహర్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ పాలకూర ఉల్లికారం. నోటికి ఏమన్నా కారంగా తినాలనిపించినప్పుడు ఈ కర్రీ చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. నేను 3 కట్టల పాలకూర తీసుకున్నాను. ఎడ్జెస్ మొత్తం నీట్‌గా కట్ చేసుకొని నీట్‌గా ఒక 4, 5 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాడలతో సహా తీసుకోండి. కాడలతో సహా తీసుకుంటేనే కర్రీ బాగుంటుంది. కాడలు వేసుకోకపోతే కర్రీ తోపు అయిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని మీడియం సైజ్ ఉల్లిపాయలు 3, ఒక 15 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 2 స్పూన్స్ కారం వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీకు కారం వద్దనిపిస్తే ఒక 15 మినిట్స్ హాట్ వాటర్‌లో నానబెట్టిన ఎండుమిర్చి వేసుకోండి. ఒక కడాయి తీసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే ఉల్లికారం నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఈ టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే పాలకూర నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. ఈ టైంలో మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ మొత్తం ఇంకిపోయి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే పాలకూర, ఉల్లికారం రెడీ అయిపోతుంది.